హలో అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. కొంతమంది వీడియో ఎడిట్ ఎలా చేస్తాను నేను అని అడుగుతున్నారు. సో నా సెల్లో స్టోరేజ్ ఎక్కువ అయిపోయింది. దానివల్ల ముందు ఉన్న వీడియోస్ అన్ని ఎడిట్ చేసిన తర్వాత ఖచ్చితంగా నేను వీడియో ఎలా ఎడిట్ చేస్తాను చూపిస్తాను అనమాట. సో ఈ రోజు వీడియో వచ్చి మేము ఆచరించే ఒక పద్ధతి గురించి చెప్పాలనుకుంటున్నాం, చూపించాలనుకుంటున్నా. అదేంటి అంటే, తిరుమలకు వెళ్ళి వచ్చిన తర్వాత మొత్తం ఇట్లా చేసి వంట చేసి అందరికి పెడతారనమాట. సో మా సైడ్ అయితే ఇట్లా చేస్తారు. దీన్నైతే మేము భోగ్ అని అంటాము. తెలుగులో ఏమంటారో తెలియదు, మరి ఏమంటారో మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ దీనికోసమని తిరుమలకు వెళ్తారు కదా, నార్మల్ గా ఇది ఎవరు చేస్తారంటే, ముందు కాలంలో అయితే అందరూ మొత్తం ఎక్కువ అందరూ కలిసి వెళ్ళి ఒక్కొక్క రోజు చేసి అందరికి పిలిచి భోజనాలు అట్లా పెట్టేవారంట. కానీ ఇప్పుడు మాత్రం చాలా తక్కువ మంది చేస్తారు మా సైడు. చాలా సార్లు పిల్లలు పుట్టకుండా చాలా రోజులు ఉండిపోయి ఉంటే అలాంటి వాళ్ళు అయితే ఖచ్చితంగా దేవుని మొక్కుకుంటారనమాట. తిరుమలకు వస్తాము, అక్కడ గుండు చేపించుకొని ఇట్లా వచ్చి సాంగ్యం చేస్తాము అనేసి. సో ఎక్కువగా పిల్లలు పుట్టని వాళ్ళు, పిల్లలు ఒకవేళ ఇబ్బంది వాళ్ళకి ఏమైనా హెల్త్ బాగలేక మొక్కుకొని ఉంటారు కదా, వాళ్ళే ఎక్కువ చేస్తారు. సో దీనికోసం అయితే ఇంటి దగ్గర వంట చేయడానికి ఒక గుంత లాంటి తొగాలన్నమాట. అది టైల్స్ ఉన్నా తొగేస్తారు, లేదు మట్టి ఉన్నా తొగేస్తారు. ఖచ్చితంగా ఇంటి దగ్గరే చేయాలనేసి అలా చేస్తారనమాట. సో ఇప్పటి వరకు చూసారు కదా, గుంత అయితే తొగేశారు. ఇక ఈ వాటర్ అనమాట, ఇట్లా కుండల్లోనే చేయాలి. మామూలు పాత్రల్లో, మనం వాడిన పాత్రల్లో అయితే ఖచ్చితంగా వంట చేయకూడదంట. ఇట్లా కొత్త కుండలు తెచ్చి కొత్త నీళ్లు కూడా, ఇంట్లో నీళ్లు కాకుండా బోరు నీళ్లు లేదా బోరింగ్ నీళ్లు కొట్టుకొని వెళ్ళి చేస్తారనమాట. సో దానికోసమని వీళ్ళు చేతులకి అట్లా మొత్తం గంధం లాంటిది కూడా పూసుకోవాలి. ఇక్కడ చేస్తున్నారు చూసారా, ఇదైతే బియ్య పిండి అనమాట. ఈ పొడి బియ్యం చేస్తున్నారు. ఇది కూడా మిషన్ లో ఆడించకూడదంట. ఇలాగే ఇసురాలనేసి ఇసురుతున్నారు. అండ్ ఇక్కడ చూడండి, వంట చేయడానికి కుండలు నీళ్ళు తెచ్చారు కదా, 3 కుండలు ఇట్లా వరుసగా పెట్టేసి లోపల కట్టెలు వేసి అగ్గి అయితే మంటించారు. ఇక్కడే వంటలు అయితే చేయాలన్నమాట. సో దీనికోసమని ఇంట్లో నుంచి ప్రతిసారి అన్ని తెచ్చుకోకుండా ఒకేసారి పుడకలో వంటకు కావాల్సినవన్నీ తెచ్చుకుంటారు. ముఖ్యంగా ఇక్కడ ఏం చేస్తారు అంటే, నాన్ వెజ్ అయితే 100% చెయ్యరు. ఓన్లీ అన్నము, పప్పు, రసం చేస్తారు. దాంతో పాటు చూర్ము అనేసి ఇంకో తీపి పదార్థం ప్రసాదం లాగైతే చేస్తారనమాట. ఒక పక్క చూడండి వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టి అక్కడ స్వామివారిని పూజ చేసిన తర్వాత చూడండి ఇట్లా మొత్తం అన్ని తెచ్చి బయట పెట్టుకుంటారు. అండ్ ఇక్కడ కూడా మొత్తం టమాటాలు కానీ, పప్పు రసానికి కావాల్సిన కూరగాయలు కూడా కోస్తూ ఉంటారు. నార్మల్ గా అక్కడ మొత్తం స్నానం చేసి మొత్తం స్టార్ట్ చేస్తారనమాట. ఇట్లా తిరుమలకి వెళ్ళి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే సాయంత్రం చూడండి, చిన్నపిల్ల అనమాట, తనకి గుండు చేపించారు. ఇట్లా మొక్కుకొని ఉంటారు కదా, వాళ్ళకి హెల్త్ బాగలేకపోయినా, లేదు పిల్లలు లేట్ గా పుట్టినా తిరుమలకు మొక్కుకొని ఉండి గుండు చేపిస్తారు. ఈ పిల్లలతో పాటు పేరెంట్స్ కూడా గుండు చేసుకుంటారనమాట మా సైడ్ అయితే. అండ్ ఇక్కడ చూడండి, పొడి అయితే రెడీ అయిపోయింది చూరుమో కోసం అని. ఈ చూరుమో అంటే నాకు చాలా 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 ఇష్టము. ఇట్లా ఎవరైనా మా విలేజ్ లో పండగ చేస్తే ఖచ్చితంగా నేను తినడానికి వెళ్ళకపోయినా మా నాన్ననో లేదా మా పిన్నినో మా తమ్ముడిని ఎవరినో కానీ పంపించి నా కోసం అనేసి చాలా ఎక్కువ తీసుకొని రండి అనేసి అంటానన్నమాట. నేను అంత ఇష్టంగా తింటా ఈ చూరుమో. అండ్ ఈ చూరుమో ఎట్లా తయారు చేస్తారంటే, ఇప్పుడు దాకా పిండి ఇసిరాడు చూసారా పొడి పొడిగా, దాన్ని చపాతి పిండి లాగా కలిపేసి చపాతీ లాగా చేస్తారనమాట. ఇక్కడ చూడండి కాలుస్తారు, చాలా గట్టి, చాలా లావుగా చేస్తారనమాట. ఇవైతే చాలా లావు రొట్టెల్లాగా చేసి బాగా కాల్చాలి, చాలా టైం పడుతుంది ఇవి చేయడానికి. అందుకోసం అని చూడండి సపరేట్ గా పొయ్యి పెట్టారు. ఇక్కడ పప్పు, అన్నం, రసం రెడీ అయ్యేలోపు ఈ చురుము కూడా రెడీ అయిపోవాలన్నమాట. ఇది ప్రసాదం లెక్క అనమాట. ఈ చురుము అనేది ఇలా చేస్తారు. మామూలు కొంచెం దిబ్బ రొట్టెలాగా చేసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి తర్వాత దీంట్లో కొంచెం బెల్లం వేసేసి కలిపేస్తారనమాట. అది చాలా బాగుంటుంది తినడానికి. ఇది అయితే మళ్ళీ అన్నం పెడతారు కదా అందరిని పిలిచి, సో అందరికి కొంచెం ప్రసాదం లెక్క పక్కన పెడతారనమాట. నేనైతే తినడానికి వెళ్ళినా వెళ్ళకపోయినా మా పిన్నికి, మా బాబాయ్ ఎవరైనా వెళ్తారు కదా, సో వాళ్ళ భాగంతో పాటు ఇంకా కొంచెం ఎక్స్ట్రా తీసుకొని రమ్మంటాను. సో నేను చాలా ఇష్టంగా తింటా, అంత ఇష్టం. సో మీల కూర చూరుమో ఎప్పుడైనా తిన్నా లేదా ఖచ్చితంగా కామెంట్ చేయండి. అండ్ ఇది చూడండి, పప్పు రసం అయితే చూడండి మొత్తం కుండల్లోనే తయారు చేస్తారనమాట. कभी लगा लगानी येमा कोसड़ी जो कोण ठेले
भाटा छे मैं भाटा छे పప్పు అన్నం రసం చూరుము అంతా రెడీ అయిపోయిందనమాట. ఎవరైతే పిల్ల తండ్రి ఉంటారు కదా, పిల్లల తండ్రి, సో తనే ఇక మొత్తం ఇక్కడ పూజ అలాంటిది చేయాలన్నమాట. ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత పల్లిలో అందరినీ ఒకసారి వెళ్ళి పిలుస్తారు, ఇట్లా భోగ్ చేస్తున్నాం రండి అనేసి. పల్లిలో అందరూ వచ్చిన తర్వాత చూడండి ఇట్లయితే చేస్తారనమాట. టెంకాయలు కొట్టి పూజ మొత్తం చేస్తారు, పొయ్యి దగ్గరే చేస్తారు. खावड़ा गरम रहता है मुक्का आज यहाँ गरम रहता कौन यार आज यहाँ नाट फोड़ो कैसे नया गरम साफ पानी का मालूम कर लेना फोड़ो गरम रहता मुक्का जाओ हाँ यार ఊడిపోతాడు దావు నాడు ముక్క वो तो जाओ ना హనుమాన్ में जाओ ले बाबू ये मटे में क्या बोलते हैं हां से ऐसा गप गप एक तीन होता छाटो नागरा नाग अब धेर उमो नागरा धेर हाँ धेर ला हाँ धोका पीती झल्ला रखी झल्ला झल्ला जय बोलो बालाजी जय अम्मा जय बोलो हनुमान जय बोलो हनुमान పూజ మొత్తం చేసేసిన తర్వాత చూడండి పొయ్యి చుట్టూ అందరూ పల్లి వాళ్ళందరూ వచ్చి ఇట్లా ముక్కుకుంటారనమాట దేవుణ్ణి. అయితే కుండలు పెట్టి చేసిన పొయ్యి కాడైతే జేబుల్ హనుమాన్ అనేసి చిన్న రొట్టెలు చేసాం కదా, అక్కడ చిన్న పొయ్యి దగ్గర వచ్చి కూడా టెంకాయలు కొట్టి అక్కడ కూడా మొక్కుకున్న తర్వాత ఇట్లా నైట్ అందరినీ పిలిచి పల్లి వాళ్ళందరినీ పిలిచి భోజనాలు అయితే ఇంట్లో పెడతారనమాట. పప్పు అన్నం రసము చూర్మ 4 కలిపి పెడతారు. తర్వాత అరటికాయ కూడా తెస్తే పెడతారనమాట. ఈ విధంగా అయితే ఈ సాంగ్యం అనేది చేస్తారు. ఇట్లా చేస్తే మొత్తం ముక్కు పొడి తీరిపోయినట్లుగా భావిస్తారు మా సైడ్ అయితే. ఇలా నైట్ పిలిచి భోజనం పెడతారు కదా, నాన్ వెజ్ తిన్న వాళ్ళని అయితే పిలవరన్నమాట. ఏమైనా పిలిచిన వాళ్ళు నాన్ వెజ్ తిన్నామని చెప్తే వాళ్ళు రాకూడదు. సో ఇట్లా వెంకటేశ్వర స్వామి సంబంధించింది కాబట్టి నాన్ వెజ్ తిన్న వాళ్ళు కానీ నాన్ వెజ్ ముట్టుకున్న ఎవరు రాకూడదు అనమాట. ఈ విధంగా అయితే ఈ భోగిని ఇలా చేసి అందరికి భోజనాలు అయితే పెడతారనమాట. ఇలా ముక్కుపొడి తీరినట్లుగా భావిస్తారు. మీకు తెలుసా ఈ సాంగ్యం అనేది? మీరు కూడా చేశారా లేదా కామెంట్ చేయండి. అండ్ దీన్ని మీ తెలుగులో ఏమంటారు కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.